1986 నుండి 1990 వరకు జరిగిన సత్యసాయి అవతార విశేషాలపై ప్రశాంతి భజన బృందంతో ప్రయాణం అనుభవాల కార్యక్రమం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు మా వినయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ, గౌరవనీయులైన పెద్దలకు, సోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మాతో జత కలిసిన సోదరీమణులకు మీ అందరికీ మా అందరి తరపున ప్రేమపూర్వక సాయిరామ్. మన సత్యసాయి సత్యధర్మావతారి, శాంతి ప్రేమావతారి, సర్వధర్మావతారి అయిన మన స్వామి శతజయంతి మహోత్సవ సందర్భంగా ఈరోజు మనము మన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు ఛానల్ 14వ వార్షికోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో 2 రోజులుగా మనం జరుపుకుంటున్నాం. ఈ శుభ సమయాన మనందరం జత కలిసి మనం స్వామితో గడిపిన దివ్య స్మృతులను స్మరించుకుంటున్నామంటే అది తప్పనిసరిగా మన స్వామి కటాక్షమే కదా, మనందరం అదృష్టవంతులమే కదా. స్వామి జీవితం అనేది అనంతమైన పవిత్రమైన నది లాంటిది. ఆ జీవనది యుగ యుగాలుగా కోట్లాది జీవులకు జీవధారగా, వారిని పోషిస్తూ, శుద్ధి చేస్తూ, వారి లోపాల్ని తనలో కలుపుకుంటూ ప్రవహిస్తున్న పవిత్రమైన నదీ ప్రవాహం స్వామి జీవితం. భగవంతుడు భూమిపై అడుగు పెడితే ప్రతి క్షణము పావనమవుతుంది. ప్రతి సంఘటన విశేషంగా మనం భావించవచ్చు. అయితే మనం ఈ పవిత్రమైన జీవన గాథను కాలపరిమితిలో అందించాల్సిన నేపథ్యంలో 1986 నుండి 1990 వరకు చోటు చేసుకున్న కొన్ని అత్యంత మహత్తరమైన సంఘటనలను ఈరోజు మనం ఈ సందర్భంలో స్మరించుకుందాం. దీనిలో భాగంగా ఈరోజు మన మధ్యలో పెద్దలు, గౌరవనీయులైన స్వామి పిల్లలు మనతో జత కలిశారు. వీరందరూ మీకు సుపరిచితులే, అయినా వారిని పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ, మొట్టమొదటిగా శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ నుంచి మన సాయి సురేంద్రనాథ్ సార్ గారు, అలాగే సనాతన సారథి నుంచి మన శ్రీనివాసులు సార్ గారు, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ నుంచి మన రవికుమార్ సార్ గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ నుంచి మన అమే దేశపాండే గారు, అలాగే మన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ నుంచి మన ప్రభాకర్ సోదరుడు, అలాగే మీ అందరికీ సుపరిచితులు మన మీడియా సెంటర్ బ్రదర్స్ సిజీ సాయి ప్రకాష్ గారు, అలాగే శ్రీకృష్ణ గారు, అలాగే నా సోదరుడు, నాతో పాటు హయ్యర్ సెకండరీ స్కూల్లో పనిచేస్తున్న మన రోషన్ బ్రదర్, వీరందరం జత కలిసాం. ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సాయిరామ్. ఒక పద్యంలో స్వామి అంటారు,
స్వామి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమలో పలిహాయి, ఉన్నమాట తెలుపుచున్నమాట అని. ప్రతి సంవత్సరము స్వామి వేసవిలో కొంతమంది ప్రతిభావంతులైన అదృష్టవంతులైన విద్యార్థులని ఊటీ కొడైకెనాల్కి తీసుకుని వెళ్ళేవారు. ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారి మాటల్లో కొడైకెనాల్ని వివరించాలంటే అది భూలోక వైకుంఠం అని చెప్తూ ఉంటారు. ప్రకృతిలో ఆ అందాలలో స్వామి నందనవనము లాంటి సాయి శృతి ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. అది ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన విహారయాత్ర అని చెప్పవచ్చు. స్వామితో ప్రయాణించే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది? అందులో మన సాయి సార్ మన మధ్యలో ఉన్నారు. వారు 1986లో ఫస్ట్ బ్యాచ్ కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆ ట్రిప్పులో ఉండడం స్వామితో జరిగింది. సార్, ఆ ట్రిప్పులో మీ అనుభవాలు ఏమన్నా మాతో పంచుకుంటారా? సాయిరామ్, మన నరసింహరావు చెప్పినట్టుగా స్వామివారి ధర్మమూర్తులు, ప్రేమమూర్తులు అని అన్నారు. అది నాకు ఒకటి గుర్తొస్తుంది. స్వామి పుట్టపర్తిలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడిలాగా ధర్మమూర్తి, కానీ తండ్రి స్థానం తీసుకున్నారు. అదే స్వామి బృందావనానికి వెళ్ళినప్పుడు కృష్ణుడిలాగా ప్రవేశిస్తారు. అప్పుడు ప్రేమమూర్తి, తల్లిలాగా ఉంటారు. ఇది నా అనుభవం ఏమంటే, స్వామి కొడైకెనాల్కి తీసుకువెళ్ళినప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవము, ఈ నాలుగును కొడైకెనాల్ హిల్ స్టేషన్లో ఆ అనుభవం అందరికీ ఉన్నాయి. ముఖ్యంగా మన విద్యార్థులని ఎవరికి ఈ స్వామి పిలిచికెళ్ళారో వాళ్ళకంతా ఈ అనుభవం ఉన్నాయి. అతను ప్రభాకర్ చెప్పినట్టుగా 1986 జూన్ సమ్మర్ వెకేషన్ అయిన తర్వాత పిల్లలందరూ ఫస్ట్ జూన్కి కాలేజ్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడంతా పిల్లలందరూ వచ్చారు. ఒక వారం అయింది. ఒకరోజు వార్డెన్ గారిని నన్ను స్వామి పిలిచారు ఇంటర్వ్యూ రూమ్కి. ఎప్పుడు స్వామి పిలిస్తే ఏదో పిల్లల గురించి, హాస్టల్ గురించి అని అనుకునేవాళ్ళం. లోపల ఇంటర్వ్యూ రూమ్లో కూర్చుని వార్డెన్ గారిని చూసి, పిల్లలందరూ వచ్చేసారా, అందరూ బాగున్నారా, అన్నీ అనుకూలంగా ఉన్నాయా అని స్వామి అడిగారనమాట. ఒక 10 నిమిషాలు ఆ మాటలు జరిగాయి. అది అయిందే స్వామి, నేను కొడైకెనాల్లో ఒక ప్రాపర్టీ కొన్నాను, ఒక బంగ్లో కొన్నాను. అది ఇంకా పని జరుగుతూ ఉన్నాయి. అది సుందరమైన వాతావరణంలో ఉన్నాయి, స్లోప్లో ఉన్నాయి, నా బిల్డింగ్ ఎదురుకుండా లేకున్నాయి అని స్వామి ఒక 10 నిమిషాలు దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారనమాట. స్వామి మందిరం ఎదురుగా పెద్ద సరస్సు లేకున్నాయి అది స్వామి అట్లా చెప్తూ వచ్చారనమాట. అది ఒక 10 నిమిషాలు అయింది. అది అయిన తర్వాత స్వామి జూన్ 19వ తారీఖు నేను గృహప్రవేశం పెట్టాలి అనుకుంటున్నాను, ఇనాగ్రేషన్ చేయాలి అనుకుంటున్నాను. కానీ నాతో పాటు కొందరు పిల్లల్ని పిలుచుకెళ్తే బాగుంటుంది అని నా ఉద్దేశము. వార్డెన్ ఎవరిని పిలుచుకుపోతే బాగుంటుంది అని అన్నారు. స్వామి, నేనెలా చెప్పేది స్వామి, స్వామి మనసులో ఎవరు ఉన్నారో మీరు తీసుకోండి స్వామి, నేనెలా చెప్తాను అని. రే, నువ్వు చెప్పురా, ఎవరిని పిలుచుకుపోతే బాగుంటుంది. అదే స్వామి, స్వామికి ఎవరిని పిలుచుకు వెళ్ళాలందో వాళ్ళని పిలుచుకెళ్ళండి. అలా కాదురా, నీ ఉద్దేశం ఏంటి, నువ్వు చెప్పు అని అన్నారు. నేను స్వామి దగ్గర ఎన్నో ఏండ్లు ఉండిన దానివల్ల స్వామి ఎలా అంటే ఒక చిన్న యూత్ఫుల్ ఎంతూజియాసం ఏమంటాం దాన్ని, ఉత్సాహంగా ఏది ప్రాజెక్ట్ తీసినా స్వామి దాన్ని పెట్ ప్రాజెక్ట్గా తీసుకుని, అది డ్రామా ఉండవచ్చు, కన్స్ట్రక్షన్ ఉండవచ్చు, మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండవచ్చు, ఏది ఉన్నా దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఆయన పూర్తి అయ్యేంత వరకు అది ప్రతిసారి అడిగేవారు, అది ఎలా ఉంది, బాగా జరుగుతున్నాయా, దాని గురించి అడిగేవాళ్ళు. 84లో మేము ఫస్ట్ బ్యాచ్ పీజీ ముగించిందే స్వామి ఏం చేశారు, రీసెర్చ్ స్టార్ట్ చేశారు. మనం ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్ అంటున్నాము, అప్పుడు స్వామి పిహెచ్డి బాయ్స్ అనేవాళ్ళు అనమాట. అది పెట్ ప్రాజెక్ట్ అప్పుడు స్వామికి. సో నా మనసులో స్వామి చెప్పురా అన్నప్పుడు స్వామి మనసులో ఉండేది సరిగా మనం చెప్తే మనం బతుకుతాం,
లేకపోతే కష్టం స్వామి దగ్గర. స్వామి మీరు ఏం అనుకోపోతే ఒకటి చెప్పనా? చెప్పు, అదే కదా అడుగుతున్నాను. మన రీసెర్చ్ పిహెచ్డి బాయ్స్ ఉన్నారు కదా స్వామి, వాళ్ళ నెంబర్ కూడా తక్కువనే, వాళ్ళని కావాలంటే స్వామి కొడైకెనాల్కి పిలుచుకోనా? అదేరా నా మనసులో ఉండేదే నువ్వు చెప్పావు, అదే నేను అనుకున్నాను అనేసి అన్నారు. అని చాలా సంతోషపడ్డారు. నేను బతికానురా, నేను స్వామి ట్యూన్లోనే ఉన్నాను. ఆయనే ప్రాంప్ట్ చేస్తుంటారు సార్, ఆయనే ప్రాంప్ట్ చేస్తుంటారు అంతే. లేకపోతే చాలా కష్టం స్వామి దగ్గర. పక్క రూమ్లో వెళ్ళి ఆ పెన్ను పెన్సిల్ విండో దగ్గర ఉంది తీసుకురా అన్నారు. పేరు చెప్తూ వెళ్ళారు. అన్ని పేరు రాసుకున్నాము. రాసుకున్న తర్వాత వార్డెన్ పేరు కూడా ఎక్కించు అన్నారు. సో వార్డెన్ పేరు ఎక్కించాను. అయిపోయింది. నువ్వు వస్తావా అని అన్నారు. స్వామి నేను ఎలా చెప్తాను స్వామి, మీ ఆగ్రహం మీరు ఎట్లా అనుకుంటే అంటే నీకు ఇష్టం లేదా రావడానికి అని అన్నారు. అలా కాదు స్వామి, స్వామి పిలిచికెళ్తే నేను వస్తాను, స్వామి నా పేరు కూడా రాస్తాను, నేను వస్తాను, నేను ఎలా స్వామి అడిగేది అన్నాను. రాసుకో నీ పేరు కూడా రాయి అని చెప్పి, ఈ బాధ్యత అంతా నీది, అన్ని అరేంజ్మెంట్స్ నువ్వు చేయాలి, బస్సు వస్తున్నాయి, బయట పోయి పిల్లలకి ఎవరికి చెప్పక నేను చెప్తాను, ఇంకా అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అది అయిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు చెప్పవచ్చు, అంతవరకు మీరిద్దరు ఎవరికి చెప్పవద్దు అన్నారు. సరే అది అయింది. స్వామి పిలిచారు. కొత్త బస్సు ఒకటి వచ్చింది. ఆ కొత్త బస్సులో కొడైకెనాల్కి వెళుతున్నాము. ఆన్ ద వే ఆ విండ్ షీల్డ్ ఉంది కదా, అది పడిపోయింది. మాకేం స్వామి చెప్పారంటే 6 గంటలకంతా చీకటి పడడానికి ముందు మీరు వచ్చేసేయాలని. ఆ విండ్ షీల్డ్ పడంగానే డ్రైవర్కి చాలా ఇబ్బంది. అప్పుడు మేము అక్కడ మెకానిక్ షాప్లో వెళ్ళి, ఆ కాలంలో సెల్ ఫోన్ లేదు, కాంటాక్ట్ చేయాలంటేనూ కష్టం. అక్కడి నుంచి బృందావన్ హాస్టల్కి, బృందావన్ నుంచి ఇట్లా పోవాలి స్వామికి మెసేజ్ పోవాలంటే. సరే అని మేము అన్నీ చేసుకుని అప్పటికే 7 అయిపోయింది. కొండ ఎక్కాలి మేము. కుంభపోత వర్షం, అది రెండోసారి మళ్ళీ పడిపోయింది. ఘాట్ ఎక్కేటప్పుడు పడిపోయి ఆ డ్రైవర్ మొహం మీద జల్లు కొడుతుంది, కుదరలేదు. 12:30కి వెళ్ళి చేరాం. అప్పుడు స్వామి 12:30కి ఆ చిన్న విండో, స్వామి నిద్రపోకుండా పిల్లలు వచ్చారు స్వామి అని చెప్పిన తర్వాత విండో దగ్గరికి వచ్చేసి, రే సాయి సురేష్ ఎందుకు ఇంత లేటు, 6 గంటలకే రమ్మన్నాను కదా అని గట్టిగా చెప్పారనమాట. అందరికీ కంగారు, ఎందుకంటే నెక్స్ట్ డే గృహప్రవేశము, పిల్లలు ఇంకా రాలేదు, 12:30 కూడా అయిపోయింది రాత్రి అని. అప్పుడు స్వామిని చూసా, స్వామి ఇలా అయింది అని చెప్పాము. ఆ సమయంలో స్వామి ఎలా అంటే తండ్రిలా కనిపించాడు. గట్టిగా చెప్పాడు, చెప్పింది చేయాలి, చెప్పింది జరగాలి అన్నట్టుగా. మరుక్షణం స్వామి మొహం మారి, శ్రీనివాస్ పిల్లలు పాపం తడిచిపోయి మధ్యాహ్నం నుంచి ఇంతవరకు ఏమీ తినలేదు, వాళ్ళకి భోజనం పెట్టి వేడిగా పాలి తడిచిపోయారు, చలి ఇక్కడ అని. మీ గురించి రాత్రి 1 గంట వరకు స్వామి వెయిట్ చేశారంటేనే ఆ 1000 తల్లుల ప్రేమను మనం అర్థం చేస్తాం. తల్లి చూశాను అక్కడ. అది చెప్పింది మమ్మల్ని అంతా చూసేసి, మీకు అందరికీ ఆ హోటల్లో అకామిడేషన్ ఇచ్చాను, మీరు హోటల్లో రెస్ట్ తీసుకుని పొద్దున 6:30కంతా ఆ బిల్డింగ్కి వచ్చేసేసేయండి గృహప్రవేశానికి అని అన్నారు. గురువుగా చూస్తాం. అక్కడికి వెళ్ళి మనం మరుసటి రోజు అక్కడ కూర్చున్నాము. స్వామి ఇనాగ్రేషన్స్ అంతా అయింది. పొద్దున స్వామి ప్రతి వాడికి సోపు, బ్రష్, బ్లాంకెట్, స్లీపింగ్ బ్యాగు. తల్లి అంటే అది. అందుకే స్వామి చెప్తాను, నా ప్రేమ 1000 తల్లుల ప్రేమ, ఒక తల్లిది కాదు అని. అలా చెప్పి మరుసటి రోజు పొద్దున ప్రతి బిల్డింగ్ గుర్తుపెట్టుకుని, దీనికి ఆ పేరు ఉంది, దానికి శివం హైదరాబాదు, సుందరం ఇది చెప్పి, ఈ బిల్డింగ్కి ఏం పేరు పెడతామని 1 అవర్ డిస్కషన్ జరిగిందనమాట. ప్రతి వాళ్ళు గెస్టులు అందరూ సహాలు ఇస్తూ ఉన్నారన్నమాట. లాస్ట్లో సాయి శృతి పెడితే బాగుంటుంది. శృతి అంటే ఏంటి? శృతి అంటే ఏంటి? వినికిడి ద్వారా. ఇప్పుడు నేను తెలుసుకుంటే అది ఎంత ఒక యాప్ట్ నేమ్ అంటే, స్వామి దగ్గరనే మనం ఉంటాం కదా, మనం ఎవ్వరూ మాట్లాడలేము, మనం మాట్లాడకూడదు, ఎందుకంటే స్వామి అక్కడే ఉన్నారు. మేము ఏం మాట్లాడాలంటే కూడా సైలెంట్గా మాట్లాడతాం. ఒకే ఒక మాటనే వినిపిస్తుంది, అది స్వామి వాయిస్. అదే సాయి శృతి అని చాలా యాప్ట్ అయిపోయింది. అలాగా స్వామి ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసి, ఆ
ఆ బిల్డింగ్కి పేరు పెట్టి పొట్ట ఫుల్లుగా భోజనం, మనసుకు ఫుల్లుగా ఆనందం, ఈ జీవితానికి ఆదర్శమైన ఆధ్యాత్మికం ఇచ్చారు. ఇది 3 ఇచ్చిన భగవంతుడికి మనం ఇంకేం ఇవ్వగలము. అలా ఇనాగ్రేషన్ అయింది సాయి శృతి బిల్డింగ్ అన్నమాట. సార్ అదే పర్యటనలో స్వామి ఒక టోపీలు అమ్మి ఒక చిన్న పిల్లవాడి మీద తమ అపారమైన అనుగ్రహాన్ని కురిపించారని విన్నాము. ఆ సంఘటన ఒకసారి మాతో పంచుకుంటారా? ఒకరోజు పొద్దున ఎక్కడికి వెళ్ళినా స్వామి తన రొటీన్ని మర్చిపోరు అన్నమాట. ఎక్కడ పోయినా దర్శనము, ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక రౌండ్ లేక్కి చుట్టేసి రావాలి, చుట్టి రావాలి. స్వామి ఒకరోజు కారులో ఒక రౌండ్ వెళ్ళి వచ్చారు. వచ్చిందే సాయి సురేష్ అన్నారు. వెళ్ళాను. లేక్ కార్నర్లో ఒక చిన్న అబ్బాయి హ్యాట్స్ అమ్ముతున్నాడు. పాపం వాడికి ఈరోజు మీరందరూ వెళ్ళి వాడి దగ్గర హ్యాట్ కొనండి అని అన్నారు. అలాగే స్వామిని పిల్లల్ని పిలువను. సో అందరూ వచ్చాం, నిల్చుకున్నాము. స్వామి అందరికీ 200 రూపాయలు డబ్బు ఇచ్చారన్నమాట. అది తల్లి తండ్రి అంటే అది అన్నమాట. అందరికీ తన డబ్బు ఇచ్చి, రే వాడు ఎంత చెప్తే అంత డబ్బి, బేరాలు ఆడొద్దు, వాడు చిన్నోడు అని అన్నారు. అలాగే స్వామి అని బస్సులు ఎక్కాం, వెళ్ళాము. అక్కడికి వెళితే ఆ అబ్బాయి లేడు. సో అక్కడ చాలామంది ఉన్నారు. కరెక్ట్గా స్వామి చెప్పిన అబ్బాయి దగ్గరికి మనం వెళ్ళాలి. సరే ఎట్లో వెతికి లాస్ట్లో చూస్తే ఒక లేన్లో అబ్బాయి ఉంటే మేమందరూ వెళ్ళి ఇట్లా కొనుక్కున్నాము. కొంచెం షార్టేజ్ అయిపోయింది. సార్ 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, మా ఇల్లు పక్కనే ఉంది, నేను హ్యాట్ తీసుకొస్తాను అని వెళ్ళి పరిగెత్తి వచ్చి హ్యాట్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చింది మేము అందరూ తీసుకున్నాము. వాడు 40 అంటే మేము 50 రూపాయలు ఇచ్చాము అనమాట. ఎందుకంటే ఎక్కువ ఇచ్చినా ఏరా నీ సొమ్మా అని అడుగుతారు, తక్కువ ఇస్తే ఏరా కక్కుర్తియా, ఛీ సెల్ఫిష్ ఫెలో అని అంటారు. స్వామి దగ్గర ఎప్పుడు వాకింగ్ ఆన్ ఎడ్జ్ అంటాం కదా, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సరే కొనుక్కుని ఒక మనసులో నాకు రవికుమార్ ఒక ఇంక్విజిటివ్ నేచర్, ఎందుకు స్వామి ఈ అబ్బాయి దగ్గరనే కొనమన్నారు. సో ఆ అబ్బాయిని అడిగామన్నమాట. ఇప్పుడే స్వామి ఇట్లా దర్శనం ఇచ్చారు, నన్ను చూసి ఆశీర్వాదం కూడా చేశారు, స్వామి కారు ఇప్పుడు వెళ్ళింది అని చెప్పాడు. నీకు ఎట్లా బాబా అని తెలుసు అంటే, రోజు కోలుస్తాను. ఎట్లా అంటే వాడు ఒక పర్స్ తీసుకున్నాడు. ఆ పర్సులో హిందూ పేపర్, దాంట్లో అబెట్స్బరీలో స్వామి డిస్కోర్స్ ఇస్తున్నారనమాట. ఆ కలర్ ప్రింట్ ఉంది, ఆ పేపర్ న్యూస్ పేపర్ కలర్ ప్రింట్, దాన్ని ఫోల్డ్ చేసి వాడు పర్సులో పెట్టుకున్నాడు. రోజు సార్ దీన్ని దండం మొక్కుకుని ఇక్కడ హార్ట్ అమ్మడానికి వస్తున్నాను అని అన్నాడు. అనగానమ్మా నాకు ఎలా అనిపించిందంటే, స్పిరిచువల్లీ క్లోజ్ అని అనుకుంటున్నాం, ఫిజికల్లీ ఓన్లీ క్లోజ్. వాడు ఫిజికల్లీ ఫార్, స్పిరిచువల్లీ క్లోజ్. వీఆర్ ఫిజికల్లీ క్లోజ్, స్పిరిచువల్లీ ఫార్. మనం ఎంత దగ్గర ఉన్నా కూడా ఫిజికల్గా దగ్గరగా ఉన్నాం, కానీ స్వామి మనసులో ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. కానీ ఆ అబ్బాయి స్వామి పక్కన లేడు, కానీ స్వామి వాడు మనసులో ఉన్నాడు, స్వామి హృదయంలో స్థానం సంపాదించాడు. ఇది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్, అద్భుతమైన అదనమాట. మధుర స్మృతి ఇది కొడైకెనాల్లో జరిగింది. అందుకనే స్వామి మనకి మాత, పిత, గురు. ఆ దైవం ఎలాంటి వాడు తెలుసా? స్నేహితుడు, అంతే నేస్తమా అని అంటాం కదా. స్వామి భగవంతుడిని మన ఫ్రెండ్ లాగా తీసుకుంటే చాలా దగ్గరికి చేరిపోతాం అన్నమాట. అది సంగతి. ప్రియమైన బంధమా, ప్రేమకు రూపమా, మాందరి ప్రాణమా, ఓ
నేస్తమా ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా అందరి ప్రాణమా ఓ నేస్తమా గడిచే ప్రతి క్షణం నీతోనే గడపాలని మేము వినే పదాలన్నీ నీ మాటలే కావాలని గడిచే ప్రతి క్షణం నీతోనే గడపాలని మేము వినే పదాలన్నీ నీ మాటలే కావాలని మాలోని తలపులన్నీ నీకు వివరించాలని క్రియలన్నీ కైతకే అంకితం చెయ్యాలని వేచి ఉన్నాము ఈ రోజుకై ఓ నేస్తమా ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా అందరి ప్రాణమా ఓ నేస్తమా ఈ అద్భుతమైన పాట వింటుంటే నాకు ఒక చక్కని సన్నివేశం గుర్తుకొస్తుంది. ఒకరోజు స్వామి ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి, అంత ప్రైమరీ స్కూల్ పిల్లలందరూ చుట్టూ కూర్చొని ఉన్నారు, ఎంతమంది రా నీకు సోదరులు అని అడిగారు స్వామి. వెంటనే స్వామి, నాకు 2 బ్రదర్స్ స్వామి అన్నారు. నో, ఆల్ ఆర్ బ్రదర్స్ అన్నారు, అందరినీ చూపిస్తూ. మరుసటి రోజు మళ్ళీ అదే విద్యార్థి దగ్గరికి వచ్చి, ఎంతమంది రా నీకు స్నేహితులు అన్నారు. ముందు రోజు జరిగిన సంఘటన గుర్తుపెట్టుకునేవాడు స్వామిని అందరూ నా స్నేహితులే అంటే సంతోషిస్తారేమని స్వామి అందరూ నా స్నేహితులే అన్నాడు. స్వామి అంటేనే తప్పు, భగవంతుడు ఒక్కడే నీ స్నేహితుడు, గుర్తుపెట్టుకో అన్నారు స్వామి. స్వామిని ఒక్క మాట సంస్మరించిన చాలు, వెండికొండ నవ్వుచుండినట్లు, గుండెలోన శివుడు తాండవించినట్లు, నిత్యశాంతిదాయి సత్యసాయి. విద్యను సంపాదనార్థక మార్గంగా కాకుండా జీవనోపాయంగా తీర్చిదిద్దిన మహాత్ముడు మన స్వామి. ఎప్పుడు స్వామి అంటూ ఉంటారు కదా, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. విద్యకు నిజమైన లక్ష్యం చరిత్ర, శీల నిర్మాణం. శీల నిర్మాణం అనే దివ్య సూత్రాన్ని విద్యా రంగానికే ఒక దిశానిర్దేశంగా స్వామి చేశారు. 1981లో స్థాపించిన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం దినాభివృద్ధి చెంది 1986లో స్వామి మొట్టమొదటిసారిగా MBA కోర్స్ని స్థాపించి ఒక నూతన అధ్యాయానికి నాంది పలికారు. అవును. అదే సమయంలో అక్కడ చదువుకున్న మన సద్గుణ సంపన్నులైన 2 సీనియర్ సోదరులు ఈరోజు మనతో ఉన్నారు. మన శ్రీనివాసులు సార్ గారు, మన రవికుమార్ సార్ గారు. ఆ MBA కోర్స్ గురించిన కొన్ని విషయాలని మాతో పంచుకోమని మిమ్మల్ని కోరుతున్నాం. అవును, 1986లో స్టార్ట్ అయింది MBA. అప్పుడు నేనైతే 11th స్టాండర్డ్లో ఉన్నాను, హైయర్ సెకండరీ స్కూల్లో. మా శ్రీనివాసులు గారు అప్పుడు ఆల్రెడీ కాలేజ్లో ఉన్నారు, డిగ్రీ చదువుకుంటున్నారు. సో 1986లో ఆగస్ట్లో స్వామి స్టార్ట్ చేశారు. అప్పుడు మా సీనియర్ బ్రదర్స్ అందరూ MBA జాయిన్ అయినప్పుడు మనకి ఏమనిపించిందంటే, మేము కాలేజీకి వెళ్ళినప్పుడు మేము కూడా MBA చేయాలని ఆ ఉద్దేశం వచ్చింది. ఎందుకంటే అది నాట్ జస్ట్ ఫర్ MBA డిగ్రీ వస్తుంది, మంచి డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ అని కాదు. స్వామి ఎంత ప్రేమ కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చారు అని మేము స్కూల్ నుంచి అది చూసినప్పుడు అది మాకు అప్పుడే ఒక స్వామి వాళ్ళతో చాలా సన్నిహితంగా వాళ్ళకి చాలా అవకాశాలు ఇస్తూ. కరెక్ట్. సో అది చూసి మాకు ఆ డిజైర్ వచ్చేసింది, మేము అలాగే అవ్వాలని. సో వీళ్ళతో మన ఎల్డర్ బ్రదర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, స్టార్టింగ్లో స్వామి ఎంత ప్రేమ ఇచ్చారు. సాయి సార్ అన్నారు కదా, ఏదైనా ప్రాజెక్ట్ స్వామి స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ 100% ఎనర్జీతో స్టార్ట్ చేస్తారు. సో బయట నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, కొంతమంది లోపల మన స్టూడెంట్సే డిగ్రీ చేసి MBA చేరిన వాళ్ళు కూడా ఉన్నారు.
సో బయట నుంచి వచ్చేవారు, ఎగ్జామ్ పాస్ అయ్యారు, వాళ్ళ పేరు లిస్ట్లో వచ్చింది, కానీ వాళ్ళు అక్కడ దర్శన్ గ్రౌండ్లో అప్పుడు శాండ్స్ ఉండేవి, శాండ్స్ ఇసుక ఉంది. సో దాంట్లో కూర్చునేవారు అనమాట. స్టూడెంట్స్ ఆల్రెడీ ఎందుకంటే డిగ్రీ చదువుకున్నారు, వాళ్ళు పోర్టికల్లో కూర్చునేవారు మందిరంలో. స్వామి అక్కడ దర్శన్కి వెళ్ళేటప్పుడు ఎవరెవరు పాస్ అయినారో వాళ్ళు యాక్చువల్లీ ఫిజికల్గా ఇంటరాక్షన్ ఏం లేదు, కానీ అక్కడ స్వామికి తెలుసు. అక్కడ దర్శన్ గ్రౌండ్లో అక్కడ వెళ్ళి ఎక్కడ కూర్చున్నా వాళ్ళని లే అని చేసి పికప్ చేసిన అక్కడ పోర్టికోలో వెళ్ళి కూర్చో అని స్వామి చెప్పేవారు. వాళ్ళు అన్నారు స్వామి వైట్ డ్రెస్ కూడా లేదు అంటే, వాళ్ళు కలర్ డ్రెస్లో ఉన్నా కూడా స్వామి పర్వాలేదు పోయి కూర్చో అని, వన్స్ యువర్ మై స్టూడెంట్ ఆల్ ఆర్ వన్, యువర్ ఆల్ బ్రదర్స్ అన్నట్టు. ఆల్ ఆర్ స్వామి సర్వజ్ఞులు కదా, ఆయన తెలియదు ఏముంది. స్వామి మళ్ళీ అడిగారట, ఇప్పుడు మీరు హాస్టల్ వెళ్ళి చేరాలి కదా, ఎలాగ వెళ్తారు మీరు, అంత లగేజ్ అంతా ఉంటుంది. స్వామి మేము తీసుకెళ్తాము అని పిల్లలంతా అంటే, లేదని పిలిచి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని పిలిచి ఒక ట్రాక్టర్ అరేంజ్ చేయి, వీళ్ళందరూ లగేజ్ తీసుకెళ్ళు హాస్టల్. కానీ స్వామి అలాగా గ్రాండ్గా విత్ ట్రాక్టర్ విత్ లగేజ్ అలాగ పంపించారు స్వామి. అది మళ్ళీ 21st ఆగస్ట్ MBA స్టార్ట్ అయినప్పుడు స్వామి హీఈస్ మేనేజర్ ఆఫ్ ఆల్ మేనేజర్స్ కదా, ఆయనే ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు MBA ఇనాగ్రేషన్లో. ఇనాగ్రేషన్ డే మాత్రం కాదు, అప్పటి నుంచి ఫర్ రిమైనింగ్ 6 to 7 months కంటిన్యూస్గా స్వామి ఎవ్రీ థర్స్డే కాలేజీకి వెళ్ళి అక్కడ ఆడిటోరియంలో మాట్లాడేవారు కదా శ్రీనివాసులు గారు. ఎవ్రీ థర్స్డే వచ్చేవారు, గురువారం వచ్చి స్వామి మోడల్ క్లాస్ తీసుకునేవారు. అవును, కానీ సండేస్ అయితే అక్కడ ఏవీ రూమ్ని, స్పెషల్ రూమ్, మల్టీమీడియా రూమ్ అంటారు ఇప్పుడు, దాంట్లో స్వామి వచ్చి ఓన్లీ ఫార్ ది MBA బాయ్స్ స్పెషల్గా మేనేజ్మెంట్ క్లాసెస్ తీసుకునేవారు. వాళ్ళ భాగ్యమే భాగ్యం. సో అందులో ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, దాంట్లో కూడా అప్పుడు స్వామి మాట్లాడేటప్పుడు చెప్పారు, MBA అంటే ఇట్ ఈస్ మాస్టర్ ఆఫ్ మ్యాన్ మేనేజ్మెంట్. MBA అంటే మ్యాన్ మేనేజ్మెంట్ చేస్తే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినట్టే, సహజంగానే అది జరిగిపోతుంది. అవును, దాంట్లో కూడా స్వామి అన్నారు మ్యాన్ మేనేజ్మెంట్ అంటే అదర్ మెన్ని మేనేజ్ చేయడం కాదు, ఫస్ట్ తన్నే వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ సెల్ఫ్. అది ఫస్ట్ యూ మేనేజ్ దిస్ మ్యాన్, దెన్ యూ కెన్ మేనేజ్ అదర్స్ అని అలా స్టార్ట్ చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, స్వామి వచ్చి క్లాస్ రూమ్లో మాట్లాడేటప్పుడు, స్వామి ఒక క్లాస్ రూమ్లో అలాగే ఎంటర్ అయ్యేవారు ఆ రోజుల్లో. సో బోర్డులో ZBB అని రాసింది, జీరో బేస్డ్ బడ్జెటింగ్ని. అదొక ఫైనాన్స్లో ఒక టర్మ్. సో ప్రీవియస్ ఇయర్ ఎంత క్యాష్ ఫ్లోస్ అదన్నీ తీసుకోకుండా ఈ ఇయర్ది బడ్జెట్ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం. సో అది తీసుకుని స్వామి వచ్చి చెప్పారు, మీరు జీరో బేస్డ్ బడ్జెటింగ్ అని నేర్చుకుంటున్నారు కదా, నేను మీకు జీరో బేస్డ్ భక్తి అని చెప్తాను అని అనేసి. ఎలాగంటే ఈరోజు జీరో బేస్డ్ బడ్జెటింగ్ అదే ప్రిన్సిపల్ తీసుకొని మీరు పొద్దున్న లేచిన వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి మీరు ప్రేయర్ చేసి, స్వామి ఇప్పటివరకు నేను ఏమేం తప్పు చేశానో అన్నీ ప్లీజ్ క్షమించండి స్వామి, ఈ రోజు నుంచి నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను స్వామి, నన్ను బ్లెస్ చేయండి అని అది కోరుకోవాలి స్వామి దగ్గర. ఆ ప్రేయరు అదే జీరో బేస్డ్ భక్తి అని చెప్పేసి, ఇలాగ స్పిరిచువాలిటీ అండ్ వరల్డ్లీ రెండు లెసన్స్ కలిపి ఇలాగ MBA బాయ్స్ని ఎంతో ప్రోత్సహించారు స్వామి. దానికి మించిన క్షమా ప్రార్థన ఇంకోట్లేదు. అవును, స్వామి ZBB అంటే జీరో బేస్డ్ భక్తి అని చెప్పిన మాట రవి చెప్తుంటే నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తుంది. నిజంగా పదాలలో ఉన్న అక్షరాలని విడదీసి వాటి అంతరార్థాన్ని ఎంతో చమత్కారంగా, సందేశాత్మకంగా, హృదయానికి హత్తుకునే రీతిగా చెప్పడంలో స్వామికి సాటి మరెవ్వరూ ఉండరు. ఉదాహరణకి స్వామి డైమండ్ అంటే డై మైండ్ అని చెప్పారు. అంటే మనం కోరాల్సింది ప్రాపంచికమైన వజ్రం కాదు, మనోనాశనాన్ని కోరుకోవాలి అని చెప్పారు. అదేవిధంగా స్వామి ఇంకో విషయం చెప్పేవారు, స్వామికి నియర్గా ఉంటే సరిపోదు. ఇందాక సాయి సూర్యనాథ్ గారు అదే విషయం చెప్తున్నారు, స్వామికి డియర్గా ఉండాలి. నియర్గా కమలం కింద ఎన్నో కప్పలు ఉంటాయి, కానీ ఉపయోగం ఏమిటి? సుదూర తీరాల నుంచి తుమ్మెదలు వచ్చి ఆ కమలంలో ఉన్న మకరందాన్ని గొరలి వెళ్ళిపోతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి కొంతమంది విదేశీ భక్తులను ఉద్దేశించి, వాళ్ళు ఫారినర్స్ కాదు, ఫార్ నియర్స్ అని చెప్పేవారు. వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా స్వామికి అత్యంత సన్నిహితులే అని చెప్పేవారు. తర్వాత ఇదే దీంట్లో స్వామి MBA అనే పదాన్ని వివిధ సందర్భాల్లో 3 విధాలుగా నిర్వచించారు. ఒకటి మ్యాడ్ బాయ్స్ అసోసియేషన్, రెండవది మైండ్ ఆన్ బాబా ఆల్వేస్, మూడవది మధుర భక్తి అసోసియేషన్. 3 విధాలుగా నిర్వచించారు. అంటే స్వామి చెప్తుంటారు,
పిచ్చులు పట్టించు పిచ్చులు పోగొట్టు సచ్చిదానందుడు సాయిరాముడు. అంటే ప్రాపంచికమైన పిచ్చిని వదిలించి దైవ సంబంధమైన పిచ్చిని పట్టిస్తారట స్వామి. అందుకనే మనం బయట నుంచి వచ్చి స్వామి సన్నిధిలో చేరినప్పుడు మ్యాడ్ బాయ్స్ అసోసియేషన్గా ఉంటాం. కానీ మన మనస్సుని స్వామి తమ వైపు తిప్పుకుని మైండ్ ఆన్ బాబా ఆల్వేస్గా తీర్చిదిద్దుతారు. అప్పుడు సహజంగా మనం మధుర భక్తి అసోసియేషన్లో సభ్యులుగా చేరిపోతాం. ఎంత అది బాగా స్వామి చెప్పారు. దయనే. సాయిరామ్ సార్. ఇప్పుడు పాడబోయే పాట తల్లిలా లాలించావు తండ్రిలా పోషించావు అనే పాట. ఏ పుణ్య ఫలమో నీ అంట చేరాము, విడనాడకు ఎన్నడూ ఈ బంధము. స్వామి అంతర్యామి, తల్లిలా లాలించావు మా స్వామి, తండ్రిలా పోషించావు. తల్లిలా లాలించావు మా స్వామి, తండ్రిలా పోషించావు. గురువు దైవము నీవై బోధలెన్నో చేశావు. కరుణామయమూర్తి మా హృదయవర్తి, మా హృదయవర్తి. ఎలా 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 తీరాలి ఈ రుణం, ఎన్ని జన్మల ఫలమో నీ సన్నిధానం. ఎలా తీర్చుకోవాలి ఈ రుణం. విద్యాలయమా కానీ కాదు, మమ్ము సంస్కరించే ప్రేమాలయం. విద్యాలయమా కానీ కాదు, మమ్ము సంస్కరించే ప్రేమాలయం. ప్రపంచాన ప్రకాశించు జ్ఞాన దీపాల వలె, ప్రపంచాన ప్రకాశించు జ్ఞాన దీపాల వలె. మము మలచిన స్వామి నిన్ను విడువలేము, మము మలచిన స్వామి నిన్ను విడువలేము. ఎలా తీర్చుకోవాలి ఈ రుణం, ఎన్ని జన్మల ఫలమో నీ సన్నిధానం. ఎలా తీర్చుకోవాలి ఈ రుణం. ఇక్షురసము కన్న ద్రాక్షరసము కన్న పువ్వు కన్న పాపనవ్వు కన్న మధుర మోహనములు మా స్వామి పలుకులు. నిత్యశాంతిదాయి సత్యసాయి. యావత్ భక్తి కోటికి స్వామి తల్లి అయి తండ్రి అయి వారి మంచి చెడులలో అండగా ఉంటూ వచ్చారు. అందుకేనేమో మనం పాడుకుంటాం, మాత పిత గురు దైవము మరి అంతయు నీవే స్వామి అని. అలా మన స్వామిని తల్లిగా తండ్రిగా గురువుగా దర్శించి సేవించుకుని తరించిన ఒక మహాభక్తుడు మన నారాయణ కస్తూరి గారు. సత్యం శివం సుందరం, సత్యసాయి స్పీక్స్ లాంటి ఎన్నో వాటిని రచించి స్వామి సందేశాన్ని దేశ దేశాలకు అందించారు. ఎంతో మందికి
ప్రశాంతి నిలయానికి దారి చూపించారు. అట్లాంటి మహాభక్తుడి గురించి కొన్ని విషయాలు ఏమన్నా మనం తెలుసుకుంటే ఈ సందర్భంగా బాగుంటుంది అనుకుంటున్నాను. కస్తూరి గారు 1954లో స్వామిని తొలిసారిగా దర్శించుకున్నారు. సనాతన సారథి పత్రిక స్వామి స్థాపించిన తర్వాత ఒకరోజు వారు సనాతన సారథి ప్రెస్లో ఉండగా ఒక వ్యక్తి వచ్చి స్వామిని గురించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగారట. అయితే ఇదే విషయాన్ని కస్తూరి గారు చాలా కాలంగా అనుకుంటున్నారు, స్వామివారి జీవిత చరిత్రని రచించి ప్రపంచానికి అందించాలి అని. కానీ అంతవరకు స్వామి మాత్రం ఆయనకి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఆ వచ్చిన వ్యక్తితో, నాయన ప్రస్తుతం అయితే స్వామిపై పుస్తకాలు అయితే ఏమీ లేవు, కేవలం ఒక పత్రిక మాత్రం మేము ప్రచురిస్తున్నాము అని చెప్పారు. ఈ సన్నివేశాన్నంతా స్వామి మందిరంలోంచి గమనించారు. ఆ రోజుల్లో సనాతన సారథి ప్రెస్ మందిరానికి చాలా చేరువలో ఉండేది. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత స్వామి కస్తూరి గారిని దగ్గరికి పిలిచారు. ఏమంటున్నాడు ఆ వచ్చిన వ్యక్తి అని అడిగారు. స్వామిని గురించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు స్వామి అని విన్నవించారు. నువ్వేం చెప్పావు అన్నారు స్వామి. ప్రస్తుతం అయితే సనాతన సారథి పత్రిక తప్ప పుస్తకాలు ఏమీ లేవని సమాధానం చెప్పాను స్వామి అన్నారు ఆయన మళ్ళీ. అప్పుడు స్వామి చెప్పారు, అలా కాదు, ఈ స్వామి పుస్తకాల ద్వారా అర్థమయ్యే వ్యక్తి కాదు అని నువ్వు చెప్పాల్సింది అన్నారు. ఆహా. అయితే అప్పటి నుంచి ఆయన తన ప్రార్థనని తీవ్రతరం చేసి ఎలాగో అలాగా స్వామిని ఒప్పించి స్వామి జీవిత చరిత్ర అయిన సత్యం శివం సుందరం రచనకి శ్రీకారం చుట్టారు. 4 సంపుటాలు వారు రచించారన్నమాట. నిజంగా తుది శ్వాస వరకు ఆయన 54లో వచ్చిన వ్యక్తి తుది శ్వాస 1987లో తుది శ్వాస విడిచేంత వరకు ఆయన స్వామి సన్నిధిలో స్వామినే సేవిస్తూ స్వామిని దర్శించుకుంటూ ఆయన ఇక్కడే తన జీవిత పర్యంతం గడిపారన్నమాట. ఈ విషయాన్ని అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం అంత్యకాలే తవ సాయుజ్యం దేహిమే సత్యసాయీశ్వర అన్నది ఆయన నిరంతర ప్రార్థన. అవతార పురుషుడి చేతుల మీదుగా అంతిమ క్షణాల్లో తీర్థం స్వీకరించడం గలగడం అనేది యుగానికి ఏ ఇద్దరికో ఒకరికో లభించే అపూర్వమైన అదృష్టం. అది కస్తూరి గారికి లభించింది. ఈ విషయాన్ని మన సిజి ప్రకాష్ గారు మనతో పంచుకుంటారు, అది ఎలా జరిగింది అనేది. స్వామికి కస్తూరి గారికి ఉన్న ఆ ఫ్రెండ్షిప్, మన స్వామి ఫ్రెండ్ సఖ్య భక్తి అది చాలా అందరు చూసి దాన్ని అలా ఉండాలనిపించేది. ఒకసారి కస్తూరి గారు అక్కడ వరాండాలో వీల్ చైర్లో వచ్చారు. స్వామి వచ్చి, ఏం కస్తూరి సెలక్షన్ లేదు ఎలక్షన్ లేదు కానీ చైర్మన్ అయిపోయావు అనేవారు. సో అలా అతనికి స్వామి అంత క్లోజ్గా ఉండేవారు. లాస్ట్లో అతనికి బ్రీదింగ్ అవన్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే, నేను మీ ఇంటికి వస్తే చాలామంది క్రౌడ్ వచ్చేస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళండి కస్తూరి గారిని అని వాళ్ళ కుమార్తె పద్మగారితో చెప్పారు. పద్మగారితో చెప్పారు. సో August 7th అట్లా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాని ముందు స్వామి 1987 జూన్లో స్వామి బృందావన్కి వెళ్ళారు. ఏప్రిల్ బృందావన్లో ఉన్నప్పుడు ఇతనికి స్వామిని చూడాలని చాలా తపన. అప్పుడు స్వామి అక్కడి నుంచి ఒక లెటర్ రాశారు. ఏం కస్తూరి భయంగా ఉందా? ఏం భయం లేకుండా ఉండు, స్వామిని ఎప్పుడు తలుచుకుంటూ ఉండు, స్వామి నీతోనే ఉన్నారని లెటర్ రాశారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇతను దర్శనకు వచ్చినప్పుడు అదే మళ్ళీ స్వామి చెప్పారు, నీ సమయం దగ్గర వస్తున్నది, ఎప్పుడు స్వామిని ఆలోచించు, అలాగే ఉండని చెప్పి ఆశీర్వదించారు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు స్వామి వచ్చి నెక్స్ట్ డే August 9th అక్కడ పోయి ఒక గ్లాస్ ఫుల్ మంచినీళ్ళు అడిగి అతనికి స్వామి మెల్లగా అతనికి నోట్లో పోసి ఇప్పుడు నుంచి స్వామినే తలుచుకో అని చెప్పారు. ఆ రోజు నుంచి కస్తూరి గారు అసలు అన్నిటినీ ఆపేయమన్నారు. ఎవరు అక్కడ రూమ్లో మాట్లాడకూడదు, ఏ శబ్దం ఉండకూడదు, సైలెంట్గా ఉండాలని చెప్పేవారంట. వాళ్ళు వచ్చి కొద్దిగా విష్ణు సహస్రనామం పెట్టాలని ఏం అక్కర్లేదు, సైలెంట్గా ఉండని అలాగే సైలెంట్గా ఉండేవారంట. తర్వాత August 14th వచ్చింది. August 14th స్వామి వచ్చి దాని ముందు డాక్టర్స్ అంతా వెళ్ళి, స్వామి అతనికి బ్రీదింగ్ ప్రాబ్లం ఉందంటే, ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు నేను వస్తానని ఇండిపెండెన్స్ డే రోజు ఇండిపెండెన్స్ ఇస్తాను అని విన్నాను స్వామి చెప్పారు. సో August 14th వచ్చి స్వామి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం పోయారు.
ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం డ్రామా రిహర్సల్కి పోయినప్పుడు డ్రామా చూస్తున్నారు. సడన్గా ఒక 11:30 టైంలో కస్తూరికి ఒంట్లో బాగలేదు, నేను పోవాలి అని లేశారు. టక్కని లేశారు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ జనరల్ హాస్పిటల్కి వచ్చారు. జనరల్ హాస్పిటల్కి వచ్చి కస్తూరి కస్తూరి అని 2 సార్లు పిలిచారంట. అతను కళ్ళు తెరిచి స్వామి అని చెప్పారు. చేయి ఇట్లా ఫోల్డ్ చేయడానికి ఇట్లా దగ్గర తీసుకొస్తే వద్దు వద్దు అని చెప్పి స్వామి విభూతి సృష్టించి నోట్లు వేసి నెక్లో అంతా ఫోర్హెడ్లో అంతా ఇచ్చేసి ఇంకా స్వామిని తలుచుకో అని ఇట్లా బ్లెస్సింగ్ ఇచ్చి స్వామి పద్మమ్మ గారు అక్కడ నించుకున్నారు. స్వామి వచ్చి విభూతి ఇచ్చి నమస్కారం తీసుకో అని చెప్పారంట. వాళ్ళ కొడుకు రమేష్ గారు కూడా నమస్కారం ఇచ్చి, అంటే వాళ్ళు చెప్తున్నారు ఇప్పటి నుంచి మీరు నా బాధ్యత అని చెప్పినట్టు స్వామి నమస్కారం ఇచ్చేసి తర్వాత అక్కడి నుంచి మందిర్కి వెళ్ళిపోయారు. స్వామి వచ్చి 12:30 స్వామి వచ్చింది ఒక 11:30కి. ఎగ్జాక్ట్గా 12:30కి బ్రీదింగ్ ఆగిపోయింది. అండ్ స్వామి అక్కడి నుంచి వర్డ్ పంపించారు. వర్డ్ పంపించి భజన చేయమనండి. ఆ బాడీ వచ్చి హాస్పిటల్ పక్కనే ఒక గెస్ట్ హౌస్లో పెట్టేసి భజన చేయండి సాయంత్రం 7 o'clock వరకు. 7 o'clock వరకు భజన చేసి ఇంకా డోర్ని మూసేయండి. నెక్స్ట్ డే 6 o'clock ఓపెన్ చేయండి. అప్పుడు స్వామి ఎవరైనా ఉండాలి అని అంటే నేను ఉంటాను, ఎవరు అక్కర్లేదు, స్వామి చీములు వస్తాయి ఏం రావు, అలాగే పెట్టండి అని నైట్ ఫుల్గా డోర్ వేసేసి నెక్స్ట్ మార్నింగ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అంతా ఒక సుగంధంగా ఉండిందంట. ఆ రూమ్ అంతా సుగంధంగా ఉండింది. అండ్ స్వామి వచ్చి అతని ప్రొసెషన్కి బ్యాండ్ వాయించాలి, పెద్దగా చేయాలి అని డాక్టర్స్ కొంతమంది అక్కడ ఏమన్నారంటే ఎవరో ఆ రూమ్లో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు స్వామి చెప్పారు నేను నైట్ అంతా అక్కడే ఉన్నాను అతనితో అని. పద్మమ్మ గారు ఫ్యూనరల్ అంతా అయిన తర్వాత స్వామి వచ్చి ఏ కార్యానికి మనం పుడుతున్నామో అది సాధించారు, నాతో వచ్చి కలిసిపోయారని స్వామి అట్లా చెప్పారు. ధన్యజీవులు. నిజంగా అంతిమ క్షణాల్లో ఇండిపెండెన్స్ డేని ఇండిపెండెన్స్ వచ్చింది అంతే కదా. అంతిమ క్షణాల్లో స్వామిని దర్శించుకోవాలని కస్తూరి గారు ఎంతగా తపించారో ఆయన తపన స్వామిని కదిలించి ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. అదే రీతిగా అలనాడు గానగంధర్వులైన ఘంటసాల గారు కూడా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు స్వామిని దర్శించుకోవాలని నా సాయి నన్ను చేర రాడాయే అని తపిస్తూ పాడారట. స్వామి ఆయన ప్రార్థనకి కదిలి వెళ్ళి ఆయనకు అంతిమ క్షణాల్లో దర్శనం అనుగ్రహించారట. ఆ పాట మనం ఒకసారి పాడుకుందాం. నా సాయి నన్ను చేరరాడాయే, నా సాయి నన్ను చేరరాడాయే, నన్నలరించే వేళాయే, నా సాయి నన్ను చేరరాడాయే, నన్నలరించే వేళాయే, నా సాయి నన్ను చేరరాడాయే. కన్నులు కాయలు కాచే వేళ, విన్నపమాలించి రాడి వేళ, కన్నులు కాయలు కాచే వేళ, విన్నపమాలించి రాడి వేళ, పిలచి పిలచి అలసితినోయి, పిలచి పిలచి అలసితినోయి, పలుకులాలించి రావేల సాయి, నా సాయి నన్ను చేరరాడాయే, నన్నలరించే వేళాయే, నా సాయి నన్ను చేరరాడాయే. సాయిరాం 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 రామ్ రామ్ సత్య సాయిరాం, సాయిరాం 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 రామ్ రామ్ సత్య సాయిరాం, సాయిరాం రామ్ రామ్ సత్య సాయి.
సాయి రామ్ సాయి రామ్ 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 సత్య సాయి రామ్. సాయి ప్రభువు పెదవి విప్పి పలుకరించిన చాలు పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు అలకనందలోన జలకమాడినట్లు నిత్యశాంతిదాయి సత్యసాయి అని కవి వర్ణించారు. స్వామి ఎప్పుడు అనేవారు, ప్రతి పని భగవద్భావనతో నిండి ఉండాలి అని. విద్యా ప్రాంగణం మన నైపుణ్యానికి సానపెడితే, క్రీడా మైదానం మన జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను సూత్రాలను నేర్పిస్తుంది అనే ఉద్దేశంతో స్వామి ఎప్పుడూ తమ విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించేవారు. అదే 1980-90 మధ్యలో మరో అద్భుత ఘట్టానికి నాంది పలికింది. ఈ పునాది విద్యార్థి జీవితంలో భక్తి, కర్తవ్యపరాయణత మరియు సమిష్టి శక్తి సమ్మిళితంగా వికసించే ఒక మహాయజ్ఞంగా వికసించింది. అదే క్రీడా దినోత్సవ దివ్య సంప్రదాయం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్. ఆ విషయాలు ఏమన్నా ఈ సందర్భంగా మనం కొన్ని చెప్పుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును బ్రదర్, స్వామి ఒకసారి అన్నారు కూడా, బయట విద్యా సంస్థల్లో విద్యార్థులు కేవలం కప్పుల కోసం లేకపోతే ప్రైజుల కోసమే చేస్తారు స్పోర్ట్స్ మీట్లు, కానీ స్వామి పిల్లలు కేవలం స్వామిని ఆనందపరచడానికి, వారి మోముపై చిరు మందహాసానికి చేస్తారని చెప్తారు. ఒక పద్యం నాకు గుర్తొస్తుంది. కప్పు రంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంసరెక్క తెలుపు, అందమైన సాయి మందహాసము తెలుపు, నిత్యశాంతిదాయి సత్యసాయి అనే ఈ పద్యంలో అందమైన సాయి మందహాసము తెలుపు. సాయి సార్, మీరు స్పోర్ట్స్ మీట్లు మీరు చూస్తుంటారు. ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ ఏ విధంగా జరిగిందో, ఎలా వాటికి నాంది ప్రస్తావన జరిగిందో మీరు కాస్త మాకు చెప్పగలుగుతారా? స్పోర్ట్స్ మీట్ గురించి చెప్పాలంటే అఫీషియల్గా 1986 నుంచి స్టార్ట్ 11th జనవరి అని. కానీ మేము స్టూడెంట్ టైం నుంచి చిన్నగా మేము ఆడుకునేవాళ్ళం. స్వామిని ఎగ్జిబిషన్ మ్యాచ్ అని చెప్పి స్వామిని పిలిచేవాళ్ళం. స్వామికి బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం, స్వామికి ఫాస్ట్ గేమ్ చాలా ఇష్టం అన్నమాట. క్రికెట్ అంటే ఏంటో పిచ్చివాడు, ఒకడికి నిలుచుకుంటాడు, ఒకడక్కడ పరిగెత్తాడు, నాకేం అర్థం కాదు ఇది. కానీ ఫుట్బాలు, బాస్కెట్బాలు, వాలీబాల్ స్వామికి చాలా ఇష్టం. మేము పిలిచేవాళ్ళం. అప్పుడప్పుడు స్వామి వచ్చి చాలా సంతోషంగా కుర్చీలు కూర్చుని ఆనందించి వెళ్ళేవాళ్ళు. దాంట్లో కూడా సార్ స్వామి శ్రీనివాసులు గారు చెప్పినట్టు వాలీబాల్ మ్యాచ్ ఈ రోజు ఉందా, సుగ్రీవా బాల్ మరి అని అని అనేవాడు అనమాట. స్వామి ఈ వర్డ్స్లో చాలా ప్లే విత్ ద వర్డ్స్ అనమాట. అలా ఉన్నప్పుడు అప్పుడు చిన్న మ్యాచ్ అన్నప్పుడు మేము స్టూడెంట్ అప్పుడు ఒకసారి ఫుట్బాల్ మ్యాచ్ గ్రాండ్గా చేయాలని స్వామి దగ్గరికి వెళ్ళాము. స్వామిని పిలిచాము. స్వామి వచ్చి మీరు ఆడుతున్నారా, సరే అని చెప్పి, అది 11th జనవరి. స్వామి వచ్చి నా పిల్లలు ఈరోజు సాయంత్రం ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు, మీరు కూడా రండి అని ఫస్ట్ టైం స్వామి ఎగ్జిబిషన్ మ్యాచ్కి స్వామి మాత్రమే వచ్చేవాళ్ళు. ఫస్ట్ టైం స్వామి ఓపెన్ ఇన్విటేషన్ అక్కడ మందిరంలో భక్తులకి చెప్పి, వాళ్ళందరూ ఎక్కడో గ్రౌండ్ అంట ఈశ్వరాంబ స్కూల్ వెనకాలంట అని అందరూ పరిగెత్తి వచ్చేవాళ్ళు. ఇది మాకు తెలియదు. స్వామికి కుర్చీ అంతా ఏర్పాటు చేశాము, అన్నీ రెడీ అయింది. మా పిల్లలు ఏం చేశారు, ఆ ఫుట్బాల్ ఆటగాళ్ళు షార్ట్స్ వేసుకున్నారు. జనరల్గా ఫుట్బాల్కి షార్ట్స్ వేసుకుని ఆడుకుంటారు కదా అని షార్ట్స్ వేసుకుని ఫుట్బాల్ ఆడినారు. మా పిల్లలు వచ్చింది చూసగానే స్వామి ఒకలాగా సీరియస్ అయిపోయారనమాట. మాకు అర్థం కాలేదు, ఏరాది స్వామి సంతోషంగా ఉన్నవారు కదా, ఎందుకు ఈ మ్యాచ్కి స్వామి ఇంత సీరియస్గా ఉన్నారని. హాఫ్ టైం ఉన్నారు, లేచి వెళ్ళిపోయారన్నమాట. మధ్యలో పోర్టికోలో రాగానే వాయించేశారు. ఆడవాళ్ళంతా ఉండారు, ఆడవాళ్ళ ముందర ఇట్లా షార్ట్స్ వేసుకున్నంత ఆడతారా, సిగ్గులేదా మీకు, స్వామి పిల్లలంటే ఆదర్శంగా ఉండాలి, ఇది ఇండిసిప్లిన్ కదా అని. అప్పుడు మేము నేర్చుకున్నాం, ఓహో పబ్లిక్ వస్తే పద్ధతి ఎలా స్వామి మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తారని పరివర్తన వచ్చి అప్పటి నుంచి స్లోగా ఇంప్రూవ్ అయ్యి ఆన్వాయితీ ఏమంటే ఎప్పుడు స్పోర్ట్స్ మీట్ ఉన్నప్పుడు స్వామికి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేవాళ్ళు అనమాట. స్వామి ఇట్లా మీ ఆశీర్వాదం కావాలి, ఇస్తామన్నమాట. ఒకరోజు స్కూల్ నుంచి మేమందరూ టీచర్స్ అంతా వెళ్ళి, స్వామి పిల్లలు స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అవుతుంది అంటే, ఆ కాలంలో రన్నింగ్ రేసు, హర్డిల్ రేసు ఇవే పెద్దది అనమాట.
పబ్లిక్ ఏం లేదు కదా, మన వరకే క్యాంపస్ వరకు చేసుకునేవాళ్ళం. స్వామి చూసేసి, అబ్బాయి పిల్లలు స్పోర్ట్సా, టీచర్స్కి స్పోర్ట్స్ మీట్ లేదా అని అన్నారు. స్వామి టీచర్ స్పోర్ట్స్ మీట్, మీరు కూడా ఆడితే బాగుంటుంది కదా అని అన్నారు. అలాగే స్వామి, స్వామి చెప్తే చేస్తాం స్వామి అని అన్నామన్నమాట. అంటే స్వామి ఎప్పుడు చేయమంటాను? ఇప్పుడే, ఈరోజే. స్వామి ఇప్పుడా? ఈ భజన అయిన తర్వాత నేను భోజనం చేసుకుని వచ్చేస్తాను, మీరు గ్రౌండ్లో ఉండండి, టీచర్ స్పోర్ట్స్ మీట్ చేస్తాము అని అన్నారు. మేము అక్కడి నుంచి పరిగెత్తి వచ్చి ఏం చేయాలా ఏం తెలియక హాస్టల్కి వెళ్ళి స్పూన్లు, పిల్లల దగ్గర ఉన్న స్పూన్లు, కిచెన్లో ఉండే లెమన్లు, గోన సంచులు, ఏ దొరికితే దాన్ని తీసుకొచ్చేసి, ఎందుకంటే స్వామి అర్ధగంట ఇచ్చారు. అప్పుడు స్వామి రోల్స్ రాయిస్ కారు ఉండేది కదా, దాంట్లో జస్టిస్ భగవతి వాజ్ ద చీఫ్ గెస్ట్. ఫస్ట్ టైం ఆయన్ని పిలుచుకొచ్చారనమాట. అప్పుడు అక్కడ కూర్చుంటే అప్పుడు మేము లెమన్ స్పూన్ రేసు, శాక్ రేసు, 3 లెగ్ రేసు, రన్నింగ్ రేసు, బ్రేకింగ్ ద పాట్ అని ఒకటి ఉండేదన్నమాట. అందులో కళ్ళు మూసేసి ఆయన 3 సార్లు తిప్పి చూపిస్తాం, కుండ అక్కడ ఉంది బాబు అని చూస్తారు. ఆయన 3 సార్లు తిప్పిచ్చేసి కళ్ళు కట్టేసి పోయి ఆ కుండని కొట్టాలన్నమాట. స్వామి ఎంత ఒక సంతోషం అంటే, ఆనందం అంటే, ఒక 1.5 hours స్వామి స్పెండ్ చేశారు. అలాగా టీచర్స్ మూడ్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇంకా యాన్యువల్ స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ వచ్చి ఈరోజు మనకి ప్రపంచమంతా మోస్ట్ గ్రాండ్ ఈవెంట్ అనమాట, గ్రాండ్ ఈవెంట్ అంత చాలా. ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ. మీరు చెప్పినట్టు స్వామి మోహన్లో చాలా ఫొటోస్, వీడియోస్ కూడా ఉన్నాయి. స్వామి ఫుల్ లాఫ్టర్లో ఉండేది ఈ స్పోర్ట్స్ మీటే. ఎందుకంటే మన ప్రిన్సిపల్ గారిని కూడా బ్రేకింగ్ ద పార్ట్ అని చెప్పేసి, మేము అప్పుడు స్కూల్లో ఉన్నాం సార్, మీరందరూ టీచర్స్, అబ్బు సార్ని అలా తిప్పేసి వదిలేశారు గ్రౌండ్లో. పాట్ అక్కడ ఉంటే అతన్ని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళారు, వెళ్ళి ఇలా కొట్టుకుంటున్నారు. నవ్వారు, పిల్లలందరూ నవ్వారు, వాళ్ళతో పాటు స్వామి కూడా చాలా నవ్వారు, చాలా ఎంజాయ్ చేశారు అది. సో అప్పుడు ఆ రోజుల్లో ప్రాక్టీస్లో సార్ 1987, 1988లో నేను ఆ స్లో మార్చ్లో కంటింజెంట్లో ఉన్నాను. స్వామి వచ్చినప్పుడు స్పోర్ట్స్ మీట్కి స్వామిని ఇన్వైట్ చేయడం, దాంట్లో మన ప్రాక్టీస్ చేసేటప్పుడు స్వామి కూడా వచ్చి కార్ నుంచి దిగి మన మధ్యలో నడిచి అతను కూడా ప్రాక్టీస్ చేసేవారు. స్వామి ఎలా ప్రాక్టీస్ చేసేవారు, మీరు స్లో మార్చ్ చేస్తుంటే నేను వస్తాను మధ్యలో అని. స్వామి నడిచి అలా ప్రాక్టీస్ చేసి అలాగా ఆ ఇన్వాల్వ్మెంట్తో స్వామి స్టార్ట్ చేశారు. స్వామి అన్నారు కదా, ఆ నందబాలుడే ఆనందబాలుడై తన గుంపుతో ఆడుకొనగా వచ్చే. అద్భుతం. అలా మనతో ఆడుకున్నారు, మనల్ని ఆదుకుంటున్నారు కూడా. అలా నాటి వాళ్ళది ఎంత భాగ్యమో. ముంగిటి చందమామ కనుముంగలి నందనసీమ, పుణ్యముల్ పొంగిన పాలవెల్లి, విరబూచిన కమ్మని కల్పవల్లి, ముంగొంగు పసిండి రూపు గైకొన్న జగమ్ముల నోము పంట, మా బంగారు సత్యసాయి మనపాలగలండు విచారమేటికిన్ అని కవి వర్ణిస్తారు. ఎంత భాగ్యమో మనది, స్వామిని ఈ అవతారంలో చూడగలిగాము. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యము, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో. భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భువిని సత్యసాయిగా వెలిశాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు, భువిని సత్యసాయిగా వెలిశాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో. హృదయాంతరంగ సాయి శ్రీ సత్య సాయి,
హృదయాంతరంగ సాయి శ్రీ సత్య సాయి 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 శ్రీ సాయి అని భక్తితో ప్రార్థించాము సాయి శ్రీ సాయి అని ఆర్తితో ప్రార్థించాము వరదాభయ దివ్యమూర్తి వరమిచ్చాడు వరదాభయ దివ్యమూర్తి వరమిచ్చాడు కరుణారస దివ్య దృష్టి సారించాడు ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు కరుణారస దివ్య దృష్టి సారించాడు ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో స్వామి తరచూ చెప్పేవారు జీవితం అంటే ఉగాది పచ్చడి లాంటిది. అందులో షడ్రుచులు ఉంటాయి. తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, చేదు కూడా ఉంటుంది. సత్యసాయి అవతారుని జీవితంలో కూడా మనం ఈ గొప్ప బోధన చూస్తాము. అన్ని కష్ట సుఖాలు సమభావంతో ఎలా ఎదుర్కోవాలో స్వామి నేర్పించారు. 88లో స్వామితో గడిపిన ఆనందం ఒకవైపు ఉంటే, అదే ఏడాది ఆగస్టులో స్వామికి హిప్ ఫ్రాక్చర్ అయింది. శ్రీనివాసులు సార్, అందులో దాగి ఉన్న నిగూఢ సందేశాన్ని కాస్త చెప్తారా మాకు? స్వామి పలు సందర్భాల్లో చెప్పారు, నేను దేహము కాదు దేహిని అని. ఈ స్టేట్మెంట్కి రుజువుగా మనం ఈ సంఘటనను తీసుకోవచ్చు అనుకుంటాను. ఈ విషయాన్ని విడి ప్రసాదరావు గారి అబ్బాయి డాక్టర్ శర్మ గారు హైదరాబాద్ నుంచి వారు పంచుకున్నారు మనతో. ఆ రోజున మధ్యాహ్నం కుటుంబరావు గారి దగ్గర నుంచి శర్మ గారికి ఫోన్ వచ్చిందట, మీరు వెంటనే ఒక మొబైల్ ఎక్స్రే యూనిట్ తీసుకుని పుట్టపర్తికి రండి అని. వెంటనే ఆయన ఒక ఎక్స్రే మెకానిక్ని, ఇంజనీర్ని, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని వెంట పెట్టుకుని ఒక మొబైల్ ఎక్స్రే యూనిట్తో పుట్టపర్తికి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరిన వారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంచుమించు బహుశా రాత్రి 8, 9 అయి ఉంటుంది. వారిని స్వామి రూమ్కి తీసుకెళ్లారు. ఆ వచ్చిన ఆర్థోపెడిక్ సర్జన్ ఆజానుబాహు అనమాట. ఆయన స్వామిని ఎత్తి మంచం మీద పడుకోబెట్టి ఎక్స్రే ఎక్విప్మెంట్ అంతా అడ్జస్ట్ చేసి ఎక్స్రే తీశారు. వాళ్ళు ఎక్స్రే తీయబోతుంటేనే స్వామి చెప్పారట, ఒరే ఈరోజు ఎందుకు ఎక్స్రే తీస్తారు, మీకేమీ రాదు అని చెప్పారట స్వామి. వీళ్ళకి ఆశ్చర్యమైంది, ఎందుకు రాదు స్వామి అని అడిగారట. ఈరోజు అష్టమి కదా అన్నట ఆ లీలానాటక సూత్రధారి. వీళ్ళు అర్థం కాలేదు, వాళ్ళు చేయబెట్టి చూశారు, అంతకుముందు ఎక్స్రే వస్తుంది, అన్ని విధాలుగా పనిచేస్తుంది. సరే స్వామి చెప్పినా వాళ్ళు ఎక్స్రే తీశారు. ఇంత చూస్తే అది ఏమీ రాలేదన్నమాట. ముందే చెప్పాను కదా అన్నారు స్వామి. అని ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, రాత్రి ఇక్కడే భోజనం చేయండి అని రాత్రి 11 గంటలకు వాళ్ళకి స్వామి తమ గదిలో భోజనం పెట్టి, రేపు పొద్దున్న వచ్చి ఎక్స్రే తీసుకోండి అప్పుడు వస్తుందిలేండి అన్నారు స్వామి. మర్నాడు 9 గంటలకు వచ్చి ఎక్స్రే తీస్తే నిజంగానే వచ్చింది. స్వామి ఆ వెయిట్ బేరింగ్ బోన్ మీద ఒక ఫ్రాక్చర్ కనిపించింది అనమాట. వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ స్వామితో, స్వామి మీరు కరుణించి ఒక 3-4 వారాల పాటు అలా బెడ్ మీద పడుకుని ఉండాలి, మీరు అస్సలు కదలకూడదు, రెస్ట్ తీసుకోవాలి, మేము కట్టు కడతాము అని అన్నట్ట. అంటే స్వామి అన్నట్ట, అది ఎలా సాధ్యమవుతుంది, నేను పడుకుంటే ఇవన్నీ ఇక్కడ ఎలా జరుగుతాయి అన్నారట స్వామి. అని సరే మీరు వచ్చారు, మీ కర్తవ్యం మీరు చేశారు, ఒక 3 రోజులు ఉండి వెళ్ళండి, ఏం జరుగుతుందో మీరు చూడండి అన్నారు స్వామి. 3 రోజుల తర్వాత ఓణం పండుగకి వేలాది మంది కేరళ నుంచి వచ్చారన్నమాట. ఆ రోజు స్వామి ఒక 1.5 గంటల సేపు పూర్ణచంద్ర హాల్లో నిలబడి ఆ స్వామి దివ్యోపన్యాసం గావించి, నేను దేహము కాదు దేహిని అనే పదానికి నిదర్శనంగా చెప్పారన్నమాట. అదే టైంలో స్వామి పిల్లలకి బృందావనం నుంచి రాసిన ఉత్తరంలో, రక్తము మాంసశల్యముల రాశియు దేహము నేను కాదు, సువ్యక్తము కాని కోరికల వ్యర్థ మనస్సును నేను కాదు, ముక్తికి భంగకారమగు మోహపు భ్రాంతియు నేని కాదు, నా శక్తి నేనరుంగగల శాశ్వతుడవు పరమాత్మ నేనుగా అనే సత్యాన్ని విశదపరిచారు. అద్భుతం. సాయి సార్, ఆ టైంలోనే
బ్రిగేడియర్ బోస్ గారికి జరిగిన ఆ పునరుత్థానం, ఆయన్ని ఆ, స్వామి ఆయనకి మరణించిన ఆయన బ్రతికించారు. ప్రాణదానం ఎలా చేశారో అది చెప్తారు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో. అది 20వ తారీఖు పూర్ణచంద్ర హాల్లో స్వామి విజయదశమి నాడు ఉపన్యాసం ఇస్తూ ఉన్నారనమాట. అప్పుడే ఉపన్యాసం స్టార్ట్ అయింది. స్వామి కుడి వైపు జెంట్స్ కూర్చునే స్థలంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉండిందనమాట. ఏమని చూస్తే మేము అక్కడ భజన్ గ్రూప్లో ముందర కూర్చున్నాము. బోస్ గారు ఉండేవాళ్ళు అనమాట, బ్రిగేడియర్ బోస్ గారు. ఆయన చైర్ మీద కుర్చీ మీద కూర్చున్నారు. ఆయన జారీ కింద పడిపోయారనమాట. అక్కడ ఉన్న డాక్టర్స్ ఆల్రెడీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చెక్ చేస్తే కళ్ళు ఒకలాగా అయిపోయింది, పల్స్ కనపడింది. ఆయన హార్ట్ అటాక్ వచ్చి పోయారని అప్పుడే పల్స్ నొట్టుకుని పల్స్ లేదు, స్ట్రెచ్చర్ తీసుకురమ్మన్నారు. స్వామి ఉపన్యాసం ఇస్తూ దీన్ని గమనించారు. మధ్యలో ఆపి నేరుగా స్టేజ్ నుంచి కిందికి వచ్చేసి ఏమై అంటే స్వామి ఇట్లా అయింది అంటే, ఏ బోస్ లేయ్, ఏ బోస్ లేయ్ అని రెండుసారి లేపారన్నమాట. కొట్టి అట్లా లేయ్ అనగానే వీళ్ళు పల్స్ లేదు, ఆయన వెళ్ళిపోయాడు అని డాక్టర్స్ నిర్ణయం తీసుకున్నా భగవంతుడి నిర్ణయం తీసుకోవాలి కదా. ఆయన నిర్ణయంలో ఉంది, మన నిర్ణయంలో ఏముంది. లేయి అనగానే ఆయన కన్ను తెరుచుకున్నాడు, లేచాడు. అప్పుడు స్వామి అతనికి చెప్పి, ఈ చైర్ కొంచెం గాలి తక్కువ, 15,000 మంది ఇక్కడ కూర్చున్నారు, వేడి, ఆ సైడ్లో కూర్చుంటే చల్ల గాలి వస్తుంది, ఆయన కొంచెం ఊపిరి వస్తుంది, సరిపోతుంది అని. ఆ డిస్కోర్స్ అంతా అతను కూర్చున్నాడు. డిస్కోర్స్ అయింది, అందరూ నడిచి వెళ్ళినట్టుగా ఆయన కూడా మామూలుగా నడుచుకున్నారు. అది స్వామి ఒక దయ. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. అందుకని బంగారమైన స్వామి మనతో ఉన్నప్పుడు మనకి భయం ఎందుకుంటే కదా. బంగారు అని పిలిచే బాబా మనతో ఉంటే భయమెందుకురా, బాధల బరువెందుకురా. అదిగో అది ఆదుకొనే అభయహస్తము, ఆత్మలతో చేయి కలుపు అమృతనేస్తము. ఆర్తి అనే మాట లేదు నమ్మకముంటే, ఆర్తి అనే మాట లేదు నమ్మకముంటే, హాయి కదా బ్రతుకంతా సాయి చెంత ఉంటే. మన సాయి చెంత ఉంటే బంగారు అని పిలిచే బాబా మనతో ఉంటే భయమెందుకురా, బాధల బరువెందుకురా. భయమెందుకురా, బాధల బరువెందుకురా. సంవత్సరం చాలా హిస్టారిక్ ఇయర్. నవంబర్ 23వ తారీఖున స్వామి చెప్పారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చే ఏడాది కల్లా రెడీ అయిపోతుందని. ఆ సంవత్సరంలో ఇంకొక విశిష్టమైన ఘట్టం కూడా చోటు చేసుకుంది. రాఘవుని హృదయమున నిత్యము నివసించు నిశ్శబ్ద భక్తుడు, అర్జునుని రథధ్వజముపై వినయముతో విరాజిల్లిన వజ్రకాంతి వానరమూర్తి, స్వామి మాటల్లో గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు, కలియుగం సైతం అనన్య భక్తుడైన ఆంజనేయుడు భగవంతుని దివ్య కార్యానికి శాశ్వత సేవకుడిగా నిలిచాడు. దాన్ని పురస్కరించుకుని 65వ పుట్టినరోజు నాడు స్వామి ఆంజనేయ విగ్రహాన్ని స్థాపించాలని సంకల్పించుకున్నారు. ఆ విషయాలు ఒకటి రెండు మన సీజీ బ్రదర్ మనకి చెప్తారేమో అడుగుదాం. ఈ హనుమాన్ స్టాచ్యూ స్టోరీ వచ్చి 1987 నుంచే స్టార్ట్ అయింది. స్వామి ఒకరోజు అక్కడ హిల్ వ్యూ స్టేడియం దగ్గర వెళ్ళినప్పుడు శిల్పి సుబ్రహ్మణ్యం అతను వచ్చి అన్ని స్టాచ్యూస్ చేసేవారు. అప్పుడు స్వామి అతన్ని హిల్ టాప్ పైన చూసి ఇక్కడ ఒక పెద్ద హనుమంతుడు స్టాచ్యూ రావాలని చెప్పేసి
స్వామి అతనికి చెప్పారు దానిపైన పని చేయని చెప్పారు. స్వామి ఎప్పుడు స్టార్ట్ చేసేదంటే రేపు పని స్టార్ట్ చేయని చెప్పారు. నెక్స్ట్ డే అతను పోయి అక్కడ భూమి పూజ అంతా చేశారు 1987లో. చేసిన తర్వాత అతనికి ఎక్కడ చేయాలి ఏంటని క్లియర్గా రాలేదు. స్వామి నేను చెప్తానని చెప్పి ఇంకా 2 years ఏం దానిపైన ఇంకా ఫస్ట్ మిగతా స్టాచ్యూస్ అంతా కంప్లీట్ చేయి అని చెప్పారు. సో మిగతా స్టాచ్యూస్ అంతా అయిన తర్వాత జనవరి 1990 స్వామి ఇంజనీర్ని తీసుకెళ్ళి ఆ స్థలానికి వెళ్ళారంట. అక్కడ వెళ్ళి ఒక ప్లేస్ మార్క్ చేసి ఇక్కడ పెట్టండి అని చెప్పారు. సో ఇక్కడ పెట్టండి అని చెప్పిన తర్వాత ఇంజనీర్స్ అందరు వచ్చి ఎక్కడ చెప్పారని అక్కడ పోయి చూస్తే ఫస్ట్ ఈ స్థలం అంతా రెడ్ సాయిల్ కదా, ఇక్కడంతా రెడ్ సాయిల్. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత స్టోన్ ఉండిందంట, కానీ అది చాలా బ్రిటిల్ స్టోన్ ఉండింది. దీనిపైన ఎట్లా కట్టాలి అని అనుకున్నప్పుడు ఇంకా కొద్ది తోవి చూస్తే దాని కింద బ్లూ గ్రానైట్ స్టోన్ ఉండిందంట. సో ఆ ప్లేస్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ హనుమంతుడు స్టాచ్యూ రావడానికి. సో వాళ్ళు వచ్చి డ్రాయింగ్స్ అంతా వేసుకుని, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అన్నీ వేసుకుని, మెటీరియల్స్ అన్నీ తీసుకురావాలని స్టార్ట్ చేశారు. స్వామి వచ్చి శిల్పి సుబ్రహ్మణ్యం దగ్గర ఏ మోడల్లో చేస్తావని అడిగారు. హనుమంతుడు కూర్చున్న ఆ ఒక మోడల్ డ్రాయింగ్ తీసుకెళ్ళాడు. ఫ్లయింగ్, స్టాండింగ్ అన్నీ తీసుకెళ్తున్నప్పుడు స్వామి ఏం చెప్పారంటే టేక్ ఆఫ్ పొజిషన్లో ఉండాలి. హనుమంతుడు సంజీవిని పట్టుకొని టేక్ ఆఫ్ పొజిషన్లో ఉండాలని చెప్పారు. ఇంకా స్వామి అతను డ్రాయింగ్ అయితే వేశారు, వీళ్ళు మెటీరియల్తో కొనుక్కున్నారు. సడన్గా స్వామి ఏం చెప్పారంటే February 19th, 1990 అక్కడ భూమి పూజకు వచ్చారు స్వామి. భూమి పూజకు వచ్చినప్పుడు ఇట్లా సృష్టించి ఈ విగ్రహాన్ని చూపించారు. ఈ మోడల్లో చేయండి అన్నప్పుడు వీళ్ళు ఇంజనీర్స్కి కొద్దిగా భయపట్టింది. స్వామి మెటీరియల్ అంతా కొనేసాం కదా, మోడల్ కొద్దిగా మార్చారు స్వామి అని ప్లాన్లు వేసుకున్నారు. సో స్వామి కొద్దిగా మోడల్ మార్చారంటే స్వామి ఇది చూడండి అని చెప్తే అన్ని మెటీరియల్ కరెక్ట్గా దీన్ని కూడా వాడచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అది కూడా గమనించారట. ఇంజనీరింగ్ పరంగా కూడా హనుమంతుడి కాళ్ళు ఒకే లైన్లో ఉండి తోక పైకి ఉండడంతో పర్ఫెక్ట్గా స్టేబుల్గా ఉండేలా విగ్రహాన్ని స్వామి సృష్టించి ఇంజనీర్లకు కూడా ఇబ్బంది లేకుండా ఆ పని అయిపోయేలా స్వామి సంకల్పించారట. స్వామిని మించిన ఇంజనీర్ ఎవరు? డివైన్ ఇంజనీర్. సో ఈ 3.5 inch మోడల్ చూపించి ఇలా చేయండి అన్నారు. దాంట్లో ఈ కొండ ఇట్లా పట్టుకున్నారు కదా, ఆ హ్యాండ్ నుంచి తాయి వరకు ఆ వస్త్రం, హనుమాన్ అంగవస్త్రం, ఆ వస్త్రాన్ని వెనక మీరు సపోర్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ కొండ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. ఇంజనీర్లు వచ్చి స్వామి దగ్గర, స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద స్టాచ్యూ మనం చేయాలంటే హైట్ తగ్గించవచ్చా అని అడిగారు. 65 feet. స్వామి చెప్పారు నా 65th బర్త్డేకి 65 feet ఉండాలన్నారు. తర్వాత స్వామి సరే ఇంత హైట్గా ఉండాలంటే కొద్దిగా హాలోగా చేస్తాం స్టాచ్యూ, ఇది hundreds and thousands of years వరకు ఉండాలి ఈ స్టాచ్యూ, హాలోగా ఎట్లా చేస్తారు, సాలిడ్గా ఉండాలన్నారు. సాలిడ్గా ఉన్నప్పుడు స్వామి ఇది హిల్ సాలిడ్గా ఉంది స్వామి, ఇది ఎట్లా భరుస్తుంది అంటే ఈ వస్త్రం వెనక సపోర్ట్ ఇచ్చుకోండి అని చెప్పారు. సో తర్వాత స్వామి వచ్చి ఇంజనీర్ని అక్కడ స్వామి వచ్చి బృందావన్లో ఉన్నప్పుడు ఎల్ఎన్టీ రామకృష్ణ గారు ఫస్ట్ టైం స్వామి దగ్గర వచ్చారు. రామకృష్ణ గారు ఎల్ఎన్టీ చైర్మన్గా ఉండేవారు. స్వామి అతన్ని చూసి ఇక్కడ విగ్రహం చేస్తున్నాము, దాన్ని మీరు చేయండి అని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు స్వామి ప్లానింగ్ ఎట్లా అంటే ఇక్కడంతా భూమి పూజ చేసిన తర్వాత అక్కడ బృందావన్కి పోయినప్పుడు కరెక్ట్గా అతను రావటం, స్వామి వచ్చి ఇదంతా మీరు చేయండి అని చెప్పారు. అతను వచ్చి కరెక్ట్గా ఆ విగ్రహాన్ని చూసి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి అన్నీ హెల్ప్ చేసి అంతా మెల్లగా ఈ స్టాచ్యూ పైన వచ్చింది. స్వామి వచ్చి March 1990 రోజున అక్కడ పోయి ఇనాగ్రేషన్ చేశారు. అండ్ ఆ టైం ఇది కట్టేటప్పుడు ఇంజనీర్స్ అనుకున్నారంట, సో ఇది స్టాండ్ అలోన్ ఇట్లా ఈ స్టాచ్యూ చేస్తే కొద్దిగా విండ్ వెలాసిటీకి ఇది అంత స్టేబుల్గా ఉండదు, ఒక ప్లాట్ఫామ్ చేస్తే మంచిది ఇంజనీర్ అనుకున్నారంట. స్వామి కరెక్ట్గా అక్కడ పోయి ఇది ఇంత హైట్ ఉంది కదా, ఒక ప్లాట్ఫామ్ పైన చేస్తే మంచిది అన్నారు. సో ఇంజనీర్ ఏమనుకున్నారంటే 40 feet by 25 feet ప్లాట్ఫామ్, 40 feet by 25 feet అనుకున్నారు. కానీ ఎంత హైట్ చేయాలి అని అతనికి మనసులో అట్లా జరుగుతున్నప్పుడు స్వామి వచ్చి నా హైట్ ఉంది కదా, నా హైట్కి చేయండి అన్నారు. సో వాళ్ళు క్యాల్కులేషన్స్ ప్రకారం చూస్తే ఎగ్జాక్ట్లీ 5 feet 4 inches ఉండాలంట ఆ ప్లాట్ఫామ్.
దట్ ఈస్ స్వామీస్ హైట్. స్వామి చెప్పారు నా హైట్కి చేయండి ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ పైన హనుమాన్ స్టాచ్యూ వచ్చింది. ఆ ప్లాట్ఫామ్ వల్ల స్ట్రెంగ్త్ కూడా పెరిగింది. హనుమాన్ కాల్ని బాగా యాంకర్ చేసి స్ట్రెంగ్త్ పెరిగింది. సో స్వామి వచ్చి మార్చ్ 1990 రోజున అక్కడ 900 tons వెయిట్ స్టాచ్యూని స్వామి ఇనాగ్రేట్ చేసి 65th బర్త్డేకి కరెక్ట్గా రెడీ అయింది. సార్ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జోగారావు గారితో కొడైకెనాల్లో స్వామి, అది ఒక్క క్లుప్తంగా చెప్పండి సార్ మాకు. సూపర్ స్పెషల్ హాస్పిటల్ గురించి మాట్లాడాలంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇది ఎందుకంటే నా ముందర జరిగిన చిన్న ఇది స్వామి సంకల్పం వజ్ర సంకల్పం అనేదానికి ఒక నిదర్శనం అన్నమాట. ఇది రెండో పర్యాయం స్వామి నన్ను కొడైకెనాల్కి పిలిచికెళ్ళారు 1990లో. అప్పుడు కర్నల్ జోగారావు గారును సంపత్ గారు గెస్ట్. నన్ను వాళ్ళ రూమ్లోనే ఉండమని, వాళ్ళని చూసుకో, జాగ్రత్తగా చూసుకో, పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏం కావాలనో చూసుకో, వాళ్ళ రూమ్లో నేను నువ్వు కూడా పడుకో అని చెప్పారు. అక్కడే ఉన్నాను. మరుసటి రోజు జోగారావు గారు రెడీ అయ్యి, స్వామి కరెక్ట్గా 6:30కి కింద దిగేసేవాడు అనమాట. ఆయన రెడీ అయ్యి పాపం చైర్ మీద కూర్చుని ఎదురుకుండా లేక్ వ్యూ అనమాట. ఆ విండో నుంచి ఆ లేక్నే చూస్తూ ఏదో ఆలోచన చేస్తున్నారు. నేను వెనకాల కింద కూర్చున్నాను. సంపత్ గారు రెడీ అవుతున్నారు. మేము స్వామి కిందికి రావాలని వెయిట్ చేస్తున్నాం. సరిగ్గా స్వామి పాదాలు కనిపించగానే ఓ స్వామి కిందికి వస్తున్నారు. నేను లేచి నిల్చుకున్నాను. నేనేమనుకున్నాను, జోగారావు స్వామి వచ్చేది చూస్తున్నారు అనుకుంటే జోగారావు చాలా దీర్ఘంగా బయటనే చూసుకుంటూ ఉన్నారు. స్వామి వచ్చేది చూడలేదు. నేను లేచి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి వస్తున్నారు అని చెప్పడానికి వెళ్ళి స్వామి నన్ను చూసి డిస్టర్బ్ చేయక అని అన్నారు. స్వామి నిదానంగా దగ్గరికి వచ్చి జోగారావు పలకలే, జోగారావు పలకలే, ఏ జోగారావు అప్పుడు పలకలే. ఆ ముట్టుకుని జోగారావు అనగానే ఓ స్వామి ఎప్పుడొచ్చారని, అది కానీ ఏంటి నువ్వు బయట అట్లా చూస్తున్నావు అని స్వామి కట్టను తీసి ఎవరిని చూస్తున్నారు అన్నట్టుగా స్వామి అలా చూసి ఏంటి సంగతి అని అన్నారు. అబ్బే ఏం లేదు స్వామి, లేదు నీ మనసులో ఏదో ఉండేదని చెప్పు, పర్వాలేదు అన్నారు. అబ్బే ఏం వద్దులేదు స్వామి, ఏం లేదు స్వామి, చెప్పు అంటే స్వామి నువ్వు చెప్పపోతే నేను వెళ్ళను. లేదు స్వామి, నేను ఏదైనా చెప్తే మీ మనసుకి బాధ వస్తుంది. నా మనసుకి బాధనా? నా మీద తప్పు ఉన్నా కూడా చెప్పు, పర్వాలేదు నేను వింటాను, చెప్పు, కానీ నువ్వు చెప్పపోతే నేను ఇక్కడి నుంచి జరగను అన్నారు. అప్పుడు ఆయనకి ఆ బాధ అనేది ఎంత, నేను అక్కడ చూస్తున్నాను కదా, ఆ స్ట్రెస్ అనేది ఆయనకి ఎంత ఉందంటే, స్వామి మీ చేతికి మైక్ అందిస్తే వచ్చే పుట్టిన పండగకి నేను ఇది చేసేస్తాను, నేను అది చేసేస్తాను అని మాట ఇచ్చేస్తారు, పబ్లిక్గా మాట ఇచ్చేస్తారు. ముందర మాతో అయినా మాట్లాడాలి, ఏం లేకుండా పబ్లిక్గా చెప్పేసిన తర్వాత నెక్స్ట్ బర్త్డేకి ఎలా స్వామి హాస్పిటల్? ఓ అదే నీ ప్రాబ్లం అన్నారు. అవును స్వామి, స్థలం కొనాలి, బిల్డింగ్ లేపాలి, మిషనరీ పెట్టాలి, డాక్టర్లు అపాయింట్ చేయాలి, నర్సులను అపాయింట్ చేయాలి, పేషెంట్ని వెతకాలి, ఇంత పని ఉంది. మన ఇప్పుడు ఏప్రిల్ నెల స్వామి, కొన్ని నెలలే ఉన్నాయి, ఈ నవంబర్కి ఎలా స్వామి సాధ్యమవుతుంది అని అన్నారు. జోగారావు అనౌన్స్ చేసింది నువ్వా నేనా అని అన్నారు. స్వామి మీరే అనౌన్స్ చేశారు, మరి నీకేంటి బాధ? అనౌన్స్ చేసింది నాకు టెన్షన్ ఉండాలి కానీ నీకెందుకు టెన్షను? స్వామి మీరు మాట ఇచ్చేసారే, అది ఎలా జరుగుతుంది స్వామి అని అన్నప్పుడు ఆ ఒక్క సెకండ్ మీరు నమ్మరు, ఆ ఫేస్లో సడన్ చేంజ్, ఆ సీరియస్నెస్ వచ్చి, జోగారావు స్వామి సంకల్పం వజ్ర సంకల్పం, గన్ను తీసుకుని కాలుస్తావు కదా, ఇక్కడ నొక్కేటప్పుడు అక్కడ తగులుతుంది, టైమే తీసుకోదు, అలాగా నేను ఏది తలుచుకుంటే అది జరిగిపోతుంది, దీన్ని ఎవ్వరు ఆపలేరు. ఇది నీకు అవకాశం ఇస్తున్నాను, నీకు నమ్మకం ఉంటే దీంట్లో పాల్గొను, లేకపోయినా జరిగే తీరుతుంది. అదే సాయి సంకల్పం వజ్ర సంకల్పం. రా మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం అని పిలిచికెళ్ళారు. లీలా వినోదమే సాయి సంకల్పం నిజంగా కదా. ఆ మాట వింటుంటే అలనాటి భజన ఒకటి జ్ఞాపకం వస్తుంది. సాయి నామమే బ్రహ్మానందం, సాయి శరణమే దివ్యానందం, సాయి నామమే బ్రహ్మానందం, దివ్యానందం, సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, సత్య సాయి రూపమే
నయనానందము సాయి రూపమే సత్య సాయి రూపమే నయనానందము సాయి రూపమే నయనానందము లీలా వినోదమే సాయి సంకల్పము లీలా వినోదమే సాయి సంకల్పము లీలా వినోదమే సాయి సంకల్పము లీలా వినోదమే సాయి సంకల్పము ప్రేమానందమే సాయి సౌమ్య రూపము ప్రేమానందమే సాయి సౌమ్య ప్రేమానందమే సాయి సౌమ్య రూపము ప్రేమానందమే సాయి సౌమ్య రూపము సాయి నామమే బ్రహ్మానందం సాయి చరణమే దివ్యానందం సాయి నామమే బ్రహ్మానందం సాయి చరణమే దివ్యానందం సత్య సాయి రూపమే నయనానందము సత్య సాయి రూపమే నయనానందము లీలా వినోదమే సాయి సంకల్పము లీలా వినోదమే సాయి సంకల్పము ప్రేమానందమే సాయి సౌమ్య రూపము ప్రేమానందమే సాయి సౌమ్య రూపము ప్రేమానందమే సాయి సౌమ్య రూపము ప్రేమానందమే సాయి సౌమ్య రూపము సాయి నామమే బ్రహ్మానందం సాయి చరణమే దివ్యానందం. భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుల శత జయంతి మహోత్సవాలలో భాగంగా జరుగుతున్న ఈ తెలుగు ఛానల్ వార్షికోత్సవంలో ఈ కార్యక్రమాన్ని సమర్పించే మహద్భాగ్యం కల్పించిన భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరులకు అలాగే శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సాయిరాం. శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय